హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్. నేను మీ గౌతమి. ఈరోజు వీడియోలో సేమియా కస్టర్డ్ని ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలి. ఒక పావు కప్పు కాచి చల్లారబెట్టిన పాలను వేసుకొని కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక చిన్న గిన్నె తీసుకొని రెండు టేబుల్ స్పూన్ వరకు సబ్జా గింజలను వేసుకోవాలి. నీళ్లు వేసుకొని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాండీని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడెక్కాక 3 టేబుల్ స్పూన్ వరకు సేమియాను వేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లోని 1/2 లీటర్ వరకు పాలను వేసుకోవాలి. కలుపుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ సేమియాని ఉడికించుకోవాలి. సేమియా ఉడికిందో లేదో చూద్దామండి. ఇలా మెత్తగా ఉడకాలి. ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా కలుపుకొని పక్కన పెట్టుకున్న కస్టర్డ్ పాలని ఒకసారి కలుపుకొని పాలల్లోకి కలుపుకుంటూ వేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఈ సేమియా కస్టర్డ్ అనేది దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను ఒక పావు కప్ వరకు కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నానండి. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు. దీనికి బదులుగా పంచదారను వేసుకొని కలుపుకోవాలి. మరొక 3 నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకి దించుకోవాలి.
ఇప్పుడు దీన్ని గరిటతో కలుపుకుంటూ పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇక్కడ ఫ్రూట్స్ వచ్చేసి మీ ఆప్షనల్ అండి, ఇంట్లో ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు. ఒక గంట తర్వాత సేమియా కస్టర్డ్ని బయటకు తీసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు సర్వ్ చేసుకుందామండి. ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజల్ని వేసుకోవాలి. అలాగే ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి. దానిపైన సేమియా కస్టర్డ్ని కూడా వేసుకొని పైన మళ్ళీ సబ్జా గింజలు, మనం తయారు చేసుకున్న సేమియా కస్టర్డ్ని కూడా వేసుకొని పైన ఫ్రూట్స్తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మన సేమియా కస్టర్డ్ రెడీ అయిపోయింది. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మన సేమియా కస్టర్డ్ రెడీ అయిపోయింది. ఈ సేమియా కస్టర్డ్ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింప్లీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.